హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను గుమగుమలాడే రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తయారు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మేము కేజీ చేపలు తీసుకున్నాము. కేజీ చేపలు తీసుకొని ఉప్పేసి బాగా కడిగాము. ఉప్పేసి కడగడం వల్ల నీసు వాసన అనేది రాదు, కాబట్టి ఉప్పేసి ఖచ్చితంగా కడగాలి. కడుక్కొని చేపల్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 రెమ్మలు తీసుకోవాలి. పచ్చిమిర్చి 2 తీసుకొని కట్ చేసుకోవాలి. టమోటాలు 1 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర కూడా చిటికెడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిడికెడు చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని వాటిని కచ్చేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ పసుపు, 5 స్పూన్ల కారం, తగినంత ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి 5 స్పూన్ల నూనె వేసుకోవాలి. చేపల పులుసుకి నూనె ఎక్కువ పడుతుంది, కాబట్టి 5 స్పూన్లు వేయాలి. నూనె సిమ్లోనే పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. కాగిందా లేదా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత దానిలో మనం ముందుగా పెట్టుకున్నటువంటి జీలకర్రని ముందుగా వేసుకొని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కూడా అందులో వేసేసి బాగా వేగనివ్వాలి. అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేయాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత బాగా ఒకసారి కలిదిప్పుకోవాలి. నూనెలో బాగా యాగనివ్వాలన్నమాట. తర్వాత కరివేపాకు కూడా ఇందులోనే వేసేసేయాలి. ఇదంతా కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒకసారి కలిదిప్పుకోవాలన్నమాట. మొత్తం నూనెలో మిక్స్ అయ్యేటట్టు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక్కసారి మళ్ళీ కలిదిప్పుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కలిదిప్పుకోవాలి. ఈ విధంగా బాగా కలిదిప్పుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి 1.5 స్పూన్ పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా ఆనియన్స్లో మిక్స్ అయ్యేటట్టు కలిదిప్పుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి 5 స్పూన్ల కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపాలి. చూశారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కూడా సిమ్లోనే పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంతసేపు ఇలా బాగా యాగనివ్వాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసి బాగా గరిటె తిప్పి బాగా కలిదిప్పుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా మొత్తం కూడా గరిటె పెట్టి కలిదిప్పుకోవాలి. చూడండి, గ్రేవీ ఎంత కలర్లోకి వచ్చేస్తుందో, బాగా కలర్గా కనిపిస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా. చూశారు కదా, పులుసు ఏ విధంగా మిక్స్ అయిపోయిందో, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పులుసు. ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత మనం ముందుగా కడుక్కొని పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కలను కూడా మొత్తం కూడా వేసేసేయాలి. ఈ విధంగా పక్క పక్కన వేసేయాలి, ఒకదానిపైన ఒకటి వేయకూడదు. ఇలా మొత్తం ముక్కలు కూడా ఈ పులుసు వేసేసేయాలి.
ఇలా పులుసులో మొత్తం ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి చేయబెట్టి మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా పులుసులో ముక్కలు మొత్తం కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కకి పులుసు బట్టి ముక్క కూడా టేస్ట్గా వస్తుందన్నమాట. కాబట్టి ముక్కలు మొత్తం కూడా పులుసులో మిక్స్ అయ్యేటట్టు ముందుగా మనం చూసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం గరిటె పెట్టి కానీ కలపడానికి వీలుండదు. ఇప్పుడే మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత గరిటె పెట్టి కలిపితే మొత్తం ముక్కలు కూడా సిదిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా చేయి పెట్టి కానీ గరిటె పెట్టి కానీ తిప్పకూడదు. కాబట్టి ఇప్పుడే మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టేసి సిమ్లో మనం మంట పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూశారు కదా, ఈ విధంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మనకి కర్రీ అనేది. చాలా సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఫైనల్గా 5 వెల్లుల్లి, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర తీసుకుని మిక్సీకి బాగా పట్టించేసి ఆ పౌడర్ని మనం ఫైనల్గా ఫిష్ కర్రీలో వేయాలి. ఇలా వేయడం వల్ల ఫిష్ కర్రీ బాగా టేస్ట్ వస్తుంది దీన్ని మిక్స్ చేయడం వల్ల. కాబట్టి మొత్తం కూడా దీంట్లో మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి. చికెన్ మసాలా ఎలా ముఖ్యమో ఫిష్ కర్రీ కూడా ఈ యొక్క మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. చూశారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మూత పెట్టి స్టవ్ మీద హీట్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. చూశారు కదా ఏ విధంగా ఉడికిందో. చాలా కలర్ఫుల్గా ఉంది, బాగా ఉడికింది. చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. చూస్తుంటే చాలా నోరూరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.